నేటి వైశిష్ట్యం. ఈ రోజున నేటి వైశిష్యంలో భాగంగా మనం 6వ పాసురం గురించి, అంటే 6వ పాసురం మనకి పుళ్ళుం సిలింబిన్ కాన్ అంటూ మొదలవుతుంది. అంటే ఈ రోజున చెప్పుకునే పాసురం, దాని యొక్క అర్థం, దాంట్లో ఉండే విషయాన్ని మనం కొంతవరకు మాట్లాడుకుందాం. అంటే ఈ రోజున ఆ 6వ పాసురంలో ఏం చెప్తుందంటే, గోదాదేవి వ్రతాన్ని ఆరంభించాలని తన యొక్క స్నేహితురాళ్ళందరితో కలిపి ఆవిడ బయలుదేరి పెడుతూ ఉంటుందన్నమాట. అంటే ఇంకా 10 మంది గోపికలు అయితే ఇంకా నిద్ర లేవలేదని చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ 10 మందిని నిద్రలేపే విధానంలో ఆవిడ మనకి ఏం చెప్తుందంటే, వాళ్ళతో కలిపి గోష్ఠికి పెడుతూ దాంట్లో కొన్ని రహస్యకరమైన విషయాలు, అంటే కొన్ని సత్సాంప్రదాయ రహస్యాలను ఆవిడ మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఈ యొక్క పాసురంలో ఆవిడ ఏం చెప్తుందంటే, 10 మంది గోపికల్ని లేపే విధానంలో సత్సాంప్రదాయ రహస్యాలు అనేవి ఏమున్నాయన్నది మొదటిగా మనం తెలుసుకుంటాం. అంటే పరమాత్మని చేరే విధానంలో మనమే అన్ని విధాలుగా మనం పరమాత్మను ఆశ్రయించినప్పుడు మన యొక్క ప్రయత్నం ద్వారానే భగవంతుడిని పొందగలం అనుకోవడం కాదు. భగవంతుడిని యొక్క ఆయనని పరమాత్మని పొందడానికి అంతకుముందు ఆ విషయంలో భగవంతుని పొందే విధానంలో అనుభవం ఉండే వ్యక్తులతో కలిపి మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలము అన్నది ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అని ఆవిడ చెప్తుంది. అందుకని ఆవిడ ఏం చేస్తుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఆల్రెడీ భగవంతుడి యొక్క అనుభవం ఉన్నవాళ్ళు, అంటే ఎవరు, అందులో నిష్ణాతులైన వాళ్ళని ఆశ్రయించాలి, వారి ద్వారా అది పొందాలి అన్నది మొట్టమొదటి చెప్తుంది. అది పురుషకారంతో పరమాత్మను చేరాలి. అంటే అది ఎవరి ద్వారా మనకి లభ్యమవుతుంది? ఒకటి, అది ఎవరి ద్వారా లభిస్తుందంటే, మనకి అన్నీ ఇచ్చేవాడు పరమాత్మే. ఆ పరమాత్మ ద్వారా మనం పరమాత్మని ఆశ్రయించాలి అంటే మనకి ఆ యోగ్యత రావడానికి మనకు సరైన ఆచార్యులు అనేవాళ్ళు ఉండాలి. అంటే మనకు గైడెన్స్ ఇచ్చే టీచర్ ఉండాలి. అది అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మనం అది పొందుతాం. అలాంటి ఆచార్యుల్ని పురుషాకారం అని అంటాము. అలాగే లక్ష్మిని కూడా పురుషాకారంగా మనం చెప్తాం. ఈ సాంప్రదాయాన్ని నిరూపించడానికే ఈ యొక్క ఆండాళ్ళ తల్లి మనకి ఈ రోజున ఈ 10 మంది గోపికల్ని మేల్కొల్పి వారి ద్వారా భగవద్ అనుగ్రహాన్ని ఎలా పొందాలి అని విధానాన్ని వాళ్ళ ద్వారా మనకి చెప్పడానికి ముందుకెళ్ళడం అనేది మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ మనకు సందేహం వస్తుంది, గోపికల్ని నిద్రలేపడం ఏంటి? అసలు భగవంతుడిని ఎప్పుడైతే కలుద్దామా అనుకుంటారు, భగవంతుడి కోసం ఆర్తిగా ఎదురు చూసే వాళ్ళని అసలు నిద్ర ఎలా పడుతుంది వాళ్ళని ఎలా లేపుతా ఉంటే, నిద్రలో 2 రకాలు ఉంటాయి. సామాన్య మానవులకి వచ్చే నిద్రని మామూలు నిద్ర అంటాం. మనం ఏం చేస్తామంటే, మనకి ఏదన్నా రాత్రి నిద్రపోవడం అనేది, తర్వాత పొద్దున్న నిద్ర లేవడం, అది వేరే విధానం. దాన్ని ఏమంటామంటే, మనది లౌకిక తామస నిద్ర అంటారు దీన్ని. అలా కాకుండా మనకి భగవంతుడి మీద ఆలోచనలతోనే ఇక్కడ మనం చెప్తున్న వీళ్ళందరూ కూడా ఈ 10 మంది యొక్క గోపికల నిద్ర కూడా ఎలాంటిదంటే, మనలాగా ఈ తామస నిద్ర లాంటిది కాదు. అదేంటంటే భగవంతుడి గురించి ఆలోచిస్తూ వాళ్ళు భగవంతుడి కోసం సాత్వికమగు భగవద్ విషయాల గురించి ఆలోచిస్తూ ఆ నిద్రలో ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళ భగవంతుడే ఆలోచనలో కూడా వాళ్ళకు ఉండడం అనమాట. అలాంటి నిద్రలో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అన్నది ఇందులో మనం ప్రధానంగా గమనించాలి. అంటే యోగాలో కనుక మనం చూసినట్లే వివిధ దశల్లో మనకి విభిన్న దశలు ఉంటాయి దాంట్లో కూడా. అలాగే ఇందులో కూడా యోగ నిద్రలో దశల్లాగే ఈ దశల్ని మనం ఇక్కడ ఈ యొక్క గోపికల నిద్రలో మనం దాన్ని గమనించగలుగుతాం. అంటే మనలాగా తామస నిద్రలా కాదు. అంటే మనం నిద్రపోయినప్పుడు దాంట్లో గాఢంగా ఆ నిద్రలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ వీళ్ళది అలా కాదు. వీళ్ళది ఏంటంటే ఈ దేవుడి యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క దానికోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారన్నది దాంట్లో. అందులో అలాగా ఉన్న ఈ 10 మంది గోపికల్లో మొదటి గోపికని నిద్ర లేపడం అనేది వాళ్ళు ఈవిడ చేయబోతున్న పని అనమాట. అంటే వాళ్ళని కలుపుకొని ముందుకెడుతూ వాళ్ళ ద్వారా ఆవిడ భగవంతుడి పూజలోకి ఎలా వెళ్ళబోతుందన్నది మనం ఇక్కడ తెలుసుకుంటాం. అయితే ఈ విషయం తెలుసుకునేటప్పుడు ఆహారాన్ని సంపాదించుకోవడానికి పక్షులు ఎలా కలకల్లాడి వెళ్ళిపోతున్నాయి, అలాగే పక్షులకి నాయకుడైన గరుత్మంతుడి పైన ఉండే శ్రీ మహావిష్ణువు ఆలయం నుంచి తెల్లని శంఖారావాలు వినబడుతున్నాయి మనకి. అలాగే అవన్నీ నీకేం వినబట్టలేదా ఓ పిల్ల, లే అని చెప్పి ఆవిడ లేపుతుందనమాట. మమ్మల్ని ఎవరు లేపారు, నీకు సందేహం ఏమన్నా ఉందా, నువ్వు నిద్ర లేవలేదు. మేమందరం ఎలా నిద్ర లేచామంటే, మేము పూతన స్తన్యపానములను విషము నారగించిన అంటే పూతన స్తన్యపానాల విషాన్ని ఆరగించిన వాడు, అలాగే శకటాసురుడిని అన్ని రకాలుగా ఇది చేసి కూల్చినవాడు, అలాగే పాల సముద్రంలో శేషనాగు మీద పవళించి ఉన్న ఆయనని ఎలాగైతే మునులు యోగులు హరిహర అనే నామస్మరణతో నిద్రలేపుతున్నారో
ఆ సంకీర్తన మా హృదయాలను తట్టి లేపింది, మేము అలా నిద్రలేచాం. అయినా కూడా నువ్వు ఇంకా లేవలేదేంటమ్మా, నువ్వు లేలే అని చెప్పి వాళ్ళు లేపుతున్నారనమాట. దాంట్లో 10 మందిని మాత్రమే ఆవిడ లేపడం అన్న విషయాన్ని కనుక అంతర్లీన భావన చూసినట్లయితే, ఈ 10 మంది అంటే ఎవరనుకుంటున్నాం మనం? దీని అంతరార్థం విష్ణు యొక్క ఆలయంలో మూల విరాట్తో పాటు 10 మంది అళ్వార్లు ఉంటారు. మనం కనుక చూసినట్లయితే అసలు అళ్వార్లను కూడా ప్రతిష్ఠిస్తారు. అళ్వార్లు లేని దేవాలయాన్ని దివ్య దేశాలుగా వాళ్ళు కన్సిడర్ చేయరు అసలు. ఈ అళ్వార్లు అందరూ కూడా 10 మందిని కూడా అసలు మనం ఎలా పెడతాం దేవాలయాలకు? జనరల్గా వెళ్ళినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ప్రదక్షిణ చేసి, తర్వాత అళ్వార్లను సేవించి, తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నమస్కారం పెట్టుకుని మళ్ళీ అమ్మవారిని సేవించి, మళ్ళీ తర్వాత మూల విరాట్టుని దగ్గర గర్భాలయంలోకి వెళ్ళి దేవుడిని చూసుకోవడం అనేదంతా ఇదంతా కూడా ఇది ఆచారంగా ఉంటుంది. అయితే ఈ 10 మంది అళ్వార్లనే కాకుండా 12 అళ్వార్ ఉన్నప్పటికీ కూడా భూతం సరస్య అనే శ్లోకం ప్రకారం 10 మంది అళ్వార్లు ప్రధానంగా పూజ చేస్తారు. వాళ్ళు ఆ చేసినప్పుడు ఆ 10గురిని సేవించి ముందుకెళ్ళడం అనేదే వాళ్ళ కటాక్షం మనపై పడినట్లు చేసుకోవడమే దీనిలో యొక్క సారాంశం అన్నది ఆ 10 మంది గోపికలని మేల్కొల్పడం అన్న దాంట్లో వస్తుంది. కాబట్టి ఈ పాసురంలో ఆవిడ మనకి చెప్పిన విధానం ఏంటంటే, ఎంతసేపు కూడా భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలి దాంట్లో ఉండే విషయాలు మనకి చెప్తూ ఆవిడ ముందుకు వెళ్ళింది. నమస్కారం.